హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి యూఎస్ టు ఇండియా ట్రావెల్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్లో ఇండియా ట్రావెల్ ఎలా అయిందో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చిన్నకి ఆల్మోస్ట్ 10th మంత్ రన్ అవుతూ ఉంది. సో ఆ టైంలో మేము ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. సో 10th మంత్లో సో వెళ్ళి పేరెంట్స్ని ఇన్లెస్తో టైం స్పెండ్ చేయొచ్చు అని. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని కార్లో ఫిట్ చేసేసాం. కార్ మొత్తం సరిపోయింది లగేజే. చిన్నకి కార్ సీట్ అయితే మ్యాండేటరీ ఎయిర్పోర్ట్కి ట్రావెల్ అవ్వడానికి కార్లో. అలాంగ్ విత్ దట్ చిన్నకి స్ట్రాలర్ కూడా పట్టుకున్నాము. సో దట్ ఎక్కడైనా హెల్ప్ అవుతుంది ఇటు అటు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అవని ఫ్లైట్స్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ అనేసి. బట్ మేము అనుకున్నట్టు స్ట్రాలర్ అంతగా యూజ్ఫుల్ అవ్వలేదు మాకు, ఎందుకంటే he doesn't like to stay on the stroller in the airport. అలా ఉంటుండగా మేము బయలుదేరిపోయాము. మార్నింగ్ అరౌండ్ 12 o'clock ఇలా బయటనే లంచ్ చేసేద్దామని లంచ్ చేసేసి 5 లోపు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలని ప్లాన్. సో యాజ్ పర్ దట్ మేము లంచ్ ఆర్లాండోలో చేసేసి ఎయిర్పోర్ట్కి అరౌండ్ 4:30కి ఇలా రీచ్ అయిపోయామండి. 4:30కి రీచ్ అయ్యాక ఎమిరేట్స్ చెక్ ఇన్ లైన్ అనేది 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో ఒక 30 minutes చెక్ ఇన్ లైన్లో వెయిట్ చేసి లగేజ్ చెక్ ఇన్ చేసేసుకున్నాము. లగేజ్ చెక్ ఇన్ చేసేసుకున్నాక ఆల్మోస్ట్ 5:30కి చెక్ ఇన్ అయిపోయి అంత ప్రాసెస్ అయిపోయింది. సో ఈ యూజువల్లీ యూఎస్ టు ఇండియా వెళ్ళేటప్పుడు 2 flights అండి. ఫస్ట్ ఫ్లైట్ అనేది ఆర్లాండో టు దుబాయ్ ఉంటుంది, విచ్ ఈజ్ లైక్ 14 hours ఉంటుంది. దట్ ఈస్ లాంగెస్ట్ ఫ్లైట్. తర్వాత దుబాయ్ టు హైదరాబాద్, దట్ ఈస్ 3 hours. అగైన్ మేము హైదరాబాద్ టు వైజాగ్ కూడా ఇంకా ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఇలాగా 3 ఫ్లైట్లు చేంజ్ అయితే కానీ మాకు అవ్వదు. సో ఫస్ట్ ఫ్లైట్ అయితే ఈ మొత్తం ఫ్లైట్ జర్నీలో చిన్నకు అయితే సీట్ ఉండదు. బట్ ఇంటర్నేషనల్లో బేసినెట్ ఉంటుంది అని విన్నాం, కానీ అది యూజువల్లీ 3 months 4 months బేబీస్ వరకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ చిన్నకి 10th month కదా, మాకు అంత హెల్ప్ఫుల్ అవ్వలేదు. సో మేము అలా ఒడిలోనే కూర్చొని పెట్టాము. బట్ ఫార్చునేట్లీ మేము మిడిల్ రో బుక్ చేసాము. సో మాకు సైడ్ నా 2 seats ఖాళీ ఉండడం వల్ల మేమైతే 2 seats మాకు యూజ్ చేసుకోమన్నారు అక్కడ. సో చిన్నని పడుకోబెట్టడానికి అవన్నీ దీనికి అవన్నీ మేము బాగా యూజ్ చేసుకున్నాము వీక్ డేస్ అవ్వడం వల్ల. అలానే మేనేజ్ చేసుకుంటూ 14 hours మేనేజ్ చేసాము ఫ్లైట్లోని. బట్ బేబీ ఫుడ్, బేబీ మిల్క్, ఎవ్రీథింగ్ మేము క్యాబిన్ బ్యాగేజ్లో అయితే ప్యాక్ చేసేసుకున్నామండి. వాళ్ళు ఇస్తారు మనకి ప్యూరీస్ అండ్ డైపర్ క్రీమ్ అలాంటివన్నీ, బట్ మేమైతే అవి యూజ్ చేసుకోలేదు. సో మేము ఎవ్రీడే ఇంట్లో అయితే ఏం పెడతామో, ఎలాంటివి డైపర్ క్రీమ్స్ వాడతామో అవే యూజ్ చేసాం ఫ్లైట్లో కూడా. అలా 14 hours అయ్యాక దుబాయ్లో దిగి, దుబాయ్లో 3 hours లే ఓవర్ ఉండేది, 3 to 4 hours. కొంచెం మేనేజ్ చేయడం కష్టం అనిపించింది, బట్ అయిపోయింది. అగైన్ దుబాయ్ టు హైదరాబాద్ 3 hours కాబట్టి ఆ 3 hours పడుకుంటూ పోయాడు, కొంచెం అంతగా అనిపించలేదు. దిగే లాస్ట్ 30 minutes కొంచెం బాగా అల్లరి చేశాడు కదా అని మనం కిందన పెడితే వాళ్ళు ఊరుకోరు. సో మన ఒడిలోనే పెట్టుకొని బేబీకి కూడా సీట్ బెల్ట్ కట్టి ఉంచుకోవాలండి. ఇది ఇలా ఉంటుండగా మేము చెక్ ఇన్ చేశాక మాకు 2 hours టైం ఉండేది. సో ఆర్లాండో ఎయిర్పోర్ట్లో ఈ డిజిటల్ స్క్రీన్స్ ఉండేవి. సో అక్కడ మనం ఇటు అటు తిరుగుతూ ఉంటే వెనక డిజిటల్ స్క్రీన్లో కూడా సమ్ స్టోన్స్ అలా మూవ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ చిన్నని తీసుకెళ్ళి ఏదో ఫన్ యాక్టివిటీ అన్నట్టు టైం స్పెండ్ చేసాము. అక్కడ 3 hours ఎలా స్పెండ్ చేయాలి. బోర్డింగ్ నైట్ 8 o'clockకి మేము చెక్ ఇన్ 5:30కి చేసేసాము. సో ఆ 3 hours అలా స్పెండ్ చేసేసాము. ఈ ఫ్లైట్ ట్రావెల్ ఇలా ఉంటుండగా మేము మార్నింగ్ 3:30కి హైదరాబాద్లో దిగామండి. ఈ లాంగెస్ట్ 17 to 18 hours ట్రావెల్ అయిపోయాక దిగేసి అక్కడ అగైన్ 3 hours వెయిట్ టైం ఉండేది మాకు నెక్స్ట్ వైజాగ్ ఫ్లైట్కి. సో ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంది అక్కడ రెస్ట్ తీసుకున్నాం బేబీతోని. ఆ ఎయిర్పోర్ట్ లాంజ్లో రెస్ట్ తీసుకున్నాక వైజాగ్ ఫ్లైట్ 10 o'clock ఉంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 12 అయిపోయింది బయటికి. సో ఫ్యామిలీ వెయిట్ చేసి ఫ్యామిలీ మీట్ కూడా అయింది. తర్వాత అలా అయ్యి ఫ్యామిలీతో అక్కడే లంచ్కి వెళ్ళిపోయాము. దిస్ ఈస్ ది యూఎస్ టు ఇండియా ట్రావెల్ అండి. అలా అయింది మా ట్రావెల్ బేబీతోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.